హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో ఘాతాలు మరియు ఘాతాంకాలకు సంబంధించి 11.2 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 11.3 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ దశాంశ సంఖ్యామానం. మనకి ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు, 47,561 ఇచ్చారు. సో దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయమన్నారు. ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే మనకి వన్స్, టెన్స్, 100, 1000, 10,000 ఆ ఫామ్లో విస్తరించాలి. మనకి ఏమి ఇచ్చారు, 47,561 అనేది ఇచ్చారు. సో దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే మనకి ఇది ఎలా వస్తుంది, 4, 7, 5, 6, 1. ఇది వన్స్, టెన్స్, 100, 1000, 10,000. సో 10,000 అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి 4 into 10,000 plus 7 into 1000 plus 5 into 100 plus 6 into 10 plus 1 into 1 వస్తుంది. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మనకి ఇక్కడ మనం 1 ఒకసారి చూస్తే 4 into ఎన్ని జీరోస్ ఉన్నాయి, 4 జీరోస్ ఉన్నాయి అంటే 10 power 4 ప్లస్ 7 into ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి 10 power 3 ప్లస్ 5 into 10 power 2 ప్లస్ 6 into 10 power 1 ప్లస్ 1 into 10 power 0 రాసుకోవచ్చు కదా, ఎందుకని 10 power 0 ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి. సో ఇదే మనకి ఘాతాంక న్యాయాలు a power 0 ఈక్వల్ టు 1 కాబట్టి. సో ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఈ విధంగా రాయాలి. నెక్స్ట్, పెద్ద సంఖ్యలను ప్రామాణిక రూపంలో వ్యక్తపరచుట. మనకి సంఖ్య పెద్దదని ఇచ్చారు. సూర్యుడి పాలపుంత కేంద్రం నుండి ఇన్ని వేల మీటర్ల దూరంలో ఉన్నాడు. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మనకి ఇక్కడ వన్స్, టెన్స్, 100, 1000 ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 అంటే 3 into 10 power 20. సో ఈ విధంగా మనం ప్రామాణిక రూపంలో రాయొచ్చు. ఇది దీనికి సంబంధించింది. నక్షత్ర మండలంలో ఉన్నవి ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అంటే దీనికి ఏమొస్తుంది మనకి 1 into 10 power 11. సో ఇది ఎంత వస్తుంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 అంటే 5.976 into 10 to the power of 24. సో ఈ విధంగా ఇది ఇంత పెద్ద సంఖ్యని మనం చెప్పలేం కాబట్టి ప్రామాణిక రూపంలో అంటే ఈ విధంగా వ్యక్తపరచవచ్చు. ఇక్కడ 59 ఉంది. 59ని మనం 5.9 into 10 power 1 కింద రాయొచ్చు. 590 ఉంది. 590ని మనం 5.9 into ఇక్కడ 100. ఎందుకని 5.9 అంటే మనకి ఎంత, 59/10 వస్తుంది. ఇక్కడ ఇంటూ 10 ఉంది. సో ఇది క్యాన్సిల్ అయితే మనకి వచ్చేది ఏంటి, ఇదే వస్తుంది. సో ఆ విధంగా 590 అంటే 5.9 into 100, 5,900 అంటే 5.9 into 1000, 59,000 అంటే 5.9 into 10,000. సో ఈ విధంగా ఎంతైనా మనం ఎక్స్పాండ్ చేసే కొలది ఇక్కడ పవర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఒకసారి డెఫినేషన్ చూసుకుంటే, ఇలాంటి సంఖ్యలన్నింటినీ ప్రామాణిక రూపంలో వ్యక్తపరచాలంటే ఏ సంఖ్యనైనా 1.0తో సహా అంటే 1.0 మరియు 10.0ల మధ్య దశాంశము మరియు 10 ఘాతం లబ్ధంగా వ్యక్తపరచవచ్చు. ఈ సంఖ్య రూపాన్నే ప్రామాణిక రూపం కింద చెప్పవచ్చు. ఎక్సర్సైజ్ 11.3కి సంబంధించి ఫస్ట్ బిట్ చూద్దాం. క్రింది సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి అన్నారు. మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ, ఫస్ట్ది 279,404 వన్స్, టెన్స్, 100, 1000, 10,000, lakhs. సో దీన్ని రాస్తే మనకి ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఎలా వస్తుంది, 2 into 1 lakh ప్లస్ 7 into 10,000 ప్లస్ 9 into 1000 ప్లస్ 4 into 100
ప్లస్ 0 ఇంటూ 10 ప్లస్ 4 ఇంటూ ఎంత అవుతుంది మనకి 10 పవర్ 0. సో ఇది 10 పవర్ 0 10 పవర్ 1 కింద కదా. సో దీన్ని చేస్తే ఎంత 2 ఇంటూ 10 పవర్ 5 ప్లస్ 7 ఇంటూ 10 పవర్ 4 ప్లస్ 9 ఇంటూ 10 క్యూబ్ ప్లస్ 4 ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఇది ఎంత అవుతుంది 0 అవుతుంది కదా. సో 4 ఇంటూ 10 పవర్ 0 అంటే 4. సో మనకి ఇక్కడ ఈ విధంగా ఉంచినా పర్వాలేదు, లేదంటే ఇక్కడ 0 అయిపోతుంది కాబట్టి అది రాయకపోయినా పర్వాలేదు. రాయకపోతే ఏమవుతుంది, ఇక్కడ మనకి 0 ఇంటూ 10 పవర్ 1 కదా, ఇది 0 అయిపోతుంది. సో రాయకపోయినా దాని వాల్యూ అనేది ఇక్కడ విస్తరణ రూపం అనేది మారదు. సో మిగతా కూడా అదే మోడల్లో చేయాలి. ఫస్ట్ బిట్ కంప్లీట్. నెక్స్ట్ సెకండ్ బిట్లో ఫస్ట్ చూద్దాం. విస్తరణ రూపంలో ఇవ్వబడిన ప్రతి దానికి వాటి సంఖ్యలను కనుగొనన్నారు. మనకి విస్తరణ రూపం ఇచ్చారు ఇక్కడ. సో ఈ విధంగా విస్తరణ రూపం ఇచ్చి మనకి సంఖ్య రూపంలో రాయమన్నారు. అప్పుడు ఏమవుతుంది 8 ఇంటూ 10 పవర్ 4 అంటే 10,000 ప్లస్ 6 ఇంటూ 1000 ప్లస్ మనకి 0 ఇంటూ 100 ప్లస్ 4 ఇంటూ 10 పవర్ 10 ప్లస్ 5 ఇంటూ ఇది ఎంత అవుతుంది, ఇది 1, ఇది 10 పవర్ 0. సో 10 పవర్ 0 అంటే మనకి 1 కాబట్టి 8 6 0 4 5 అంటే 1s 10s 100,000 10,000 అంటే 86,045 అనేది వచ్చింది సంఖ్య రూపం. ఇది 1s, ఇది 10s 100s 1000s 10,000. 10,000 అంటే 8 ఇంటూ 10,000 6 ఇంటూ 1000 0 ఇంటూ 100 4 ఇంటూ 10 5 ఇంటూ 1 అంటే 10 పవర్ 0 అంటే 1. నెక్స్ట్ థర్డ్, క్రింది సంఖ్యలను ప్రామాణిక రూపంలో వ్యక్తపరచండి అన్నారు. ప్రామాణిక రూపం అంటే ఆల్రెడీ చెప్పాం, పెద్ద సంఖ్యని చిన్నగా ఏ విధంగా మారుస్తామంటే 5 ఇంటూ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 ఉన్నాయి అంటే 10 పవర్ 7 అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే, 7 ఇంటూ 10 పవర్ ఇక్కడ ఎన్ని జీరోస్ 6 ఉన్నాయి 10 పవర్ 6. సో దీన్ని ఏ విధంగా మార్చవచ్చు అంటే మనం ఇక్కడ జీరోస్ ఉన్న మట్టుకే పెట్టక్కర్లేదు, ఇవి కూడా ముందుకు వస్తే ఈ దశాంశ భిన్న స్థానాలని మారితే ఇక్కడికి రావాలనుకోండి మనకి 1 2 3 4 జీరోస్ అంటే 3.1865 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ ఇవి 0 4 జీరోస్ ఇవి 5 అంటే ఎంత 9 1 2 3 4 5 6 7 8 9 అంటే 3.1865 ఇంటూ 10 పవర్ 9. ఇది మళ్ళీ మామూలుగా రావాలంటే మనకి వచ్చేస్తుంది, ఎందుకని ఈ పాయింట్ తీసేసి మనం బై 10,000 వేస్తాం కాబట్టి అప్పుడు క్యాన్సిల్ అయిపోతే మనకి సేమ్ మీద వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ బిట్ చూడండి ఒకసారి, 3908.78 ఉంది. సో దీన్ని మనం ప్రామాణిక రూపంలోకి మార్చాలంటే 3.90878 ఇంటూ ఎన్ని స్థానాలు ముందుకు జరిగింది 3 స్థానాలు 10 క్యూబ్. ఎందుకని ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ ముందు తర్వాత ఉన్న స్థానాలు మనకి ఇక్కడ కౌంటింగ్లోకి రావు, ఎందుకని ఈ పాయింట్ తర్వాతే కదా పెట్టింది. సో ఇక్కడ పాయింట్ ముందుకు జరిపాం కాబట్టి ఎన్ని స్థానాలు ముందుకు జరిపాం 1 2 3 అంటే 3 స్థానాలు ముందుకు జరిపాం కాబట్టి 10 క్యూబ్. నెక్స్ట్ ఫోర్త్ బిట్లో క్రింది వాక్యాల్లో కనబడే సంఖ్యలను ప్రామాణిక రూపంలో వ్యక్తపరచున్నారు. ఫస్ట్ బిట్ చూద్దాం. భూమి చంద్రుడి నుంచి మధ్య దూరం ఈ విధంగా ఇచ్చారు. సో అదేమవుతుంది 3.84 ఇంటూ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 6 ప్లస్ ఇవి 2 అంటే 10 పవర్ 8 మీటర్స్. నెక్స్ట్ సెకండ్, శూన్యంలో కాంతి వేగం ఎంత 1s 10s 100,000 10,000 lakh 10 lakhs crores 10 crores అంటే 3 ఇంటూ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 3 6 7 8 10 పవర్ 8 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ఇది చూద్దాం. భూమి వ్యాసం అన్నారంటే 1.2756 ఇంటూ 1 2 3 4 5 6 7 కదా, 7 జీరోస్ అంటే ఇక్కడ మనం ఈ 3 జీరోస్ ప్లస్ ఇక్కడ ఈ 4 స్థానాలు ముందుకు జరిగింది కాబట్టి ఎన్ని స్థానాలు 1 2 3 4 5 6 7 అంటే 7 స్థానాలు ముందుకు జరిగింది కాబట్టి 1.2756 ఇంటూ 10 పవర్
7 మీటర్స్. నెక్స్ట్ ఇది సూర్యుని వ్యాసం అన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 1.4 × 10⁹ మీటర్స్. సో ప్రామాణిక రూపం అంటే ఇంత పెద్దగా ఉన్నదాన్ని ఈ రూపంలో రాసుకోవడం. ఇదే ప్రామాణిక రూపం అవుతుంది. నెక్స్ట్ ఒక నక్షత్ర మండలంలోని సుమారుగా గల నక్షత్రాలు ఎంత అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అంటే 1 × 10⁻11. నెక్స్ట్ విశ్వం యొక్క వయసు సుమారుగా ఇక్కడ ఎంత ఇచ్చారు? 1s, 10s, 100, 1000, 10,000, lakhs. 1s, 10s, 100, 1000, 10,000, lakhs, 10 lakhs, crores, 10 crores, మిలియన్ 10 మిలియన్ అంటే ఇక్కడ ఎంత వస్తాయి మనకి? 6, 9, 10 అంటే 1.2 × 10⁻10. ఎందుకని? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 జీరోస్ ఉన్నాయి. సో ఒక స్థానం ముందు జరిగింది కాబట్టి 10. 1.2 × 10⁻10. నెక్స్ట్ సూర్యుని పాలపుంత కేంద్రానికి మధ్య దూరం ఎంత అంటే 3 × 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 15, 18, 20 మీటర్స్. నెక్స్ట్ 1.8 గల బరువు గల ఒక నీటి బిందువులో ఇన్ని అణువులు ఉన్నాయి అంటే దాన్ని ఎలా రాయొచ్చు? 6.023 × ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 ఎందుకని? ఇక్కడ 4 స్థానాలు ముందు జరిగింది అంటే 10⁻22. నెక్స్ట్ భూమిపై గల సముద్రపు నీరు ఇన్ని వేల క్యూబిక్ కిలోమీటర్లు అంటే ఇదే విధంగా రాయొచ్చు. 1.353 × ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 6 జీరోస్ ప్లస్ ఈ 3 స్థానాలు అంటే 10⁻9 క్యూబిక్ కిలోమీటర్లు. నెక్స్ట్ మార్చి 2001లో భారతదేశ జనాభా సుమారుగా అంటే 1.027 × 10⁻9. సో ఇది 11.3కి సంబంధించి ఎక్సర్సైజ్ సంబంధించిన బిట్స్. సో లాస్ట్లో కన్క్లూజన్ చూద్దాం. ఇక్కడ ఘాతాంక న్యాయాలు ఉన్నాయి కదా, ఆల్రెడీ నేను డిస్కస్ చేసినవే. a⁻m ఫస్ట్ ఇచ్చొద్దాం ఏ బిట్. ఇక్కడ ఘాతాంక రూపంలో ఉన్న సంఖ్యలు కొన్ని న్యాయాలను పాటిస్తాయి. ఏ మరియు బీలు ఏదైనా శూన్యేతర పూర్ణ సంఖ్యలు అయ్యి m మరియు nలు పూర్ణాంకాలైన a⁻m × a⁻n = a⁻m + n. a⁻m డివైడ్ a⁻n = a⁻m - n. ఇక్కడ m > n అయినప్పుడు a⁻m హోల్ పవర్ n = a⁻mn. నెక్స్ట్ a⁻m × b⁻m = ab హోల్ పవర్ m. నెక్స్ట్ a⁻m డివైడ్స్ b⁻m = a/b హోల్ పవర్ m. a⁻0 = 1. -1 హోల్ పవర్ సరి సంఖ్య అయితే 1 వస్తుంది. -1 హోల్ పవర్ బేస్ సంఖ్య అయితే -1 వస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇక్కడితో ఘాతాలు మరియు ఘాతాంకాలకు సంబంధించిన లెసన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది.